అస్సలు పని చేయను. గంగమ్మ ఏం పని చేయను, మధ్యలో ఇంటికాడ కుట్టుకున్నా కానీ డబ్బులు ఎక్కువ వచ్చాయి కదా, నీకు అందుకే పని చేయను నేనే అన్నాను. అసలు గంగమ్మ ఏం లేదు కానీ గంగమ్మ, అమ్మ నీకు నమస్కారం, నువ్వన్నీ నన్ను ప్రశ్నించకు కానీ మా ఇంటికాడ బోటెక్కేటది గంగమ్మ. నేను 50,000 అడిగాను, అది 42,000 ఇస్తామన్నారు. బాగుంటుంది అంత వెయిట్ వెళ్ళిపోతే, అంత డబ్బులు ఇస్తే ఎందుకు బాగుంటుంది అంతే అంతవా అన్నారు. వెళ్ళిపోతుంది ఇది బాగుంది కదా మేడం, గడ్డ అవుతుంది కదా, కూర్చుని వెళ్ళిపోవచ్చురా. గంగమ్మ మా అమ్మ ఊరెళ్ళింది శివరాత్రి కదా, మాకు మా సంక్రాంతి దేవుళ్ళు దించం, శివరాత్రికి దించాం గంగమ్మ. ఎంత ఇచ్చినా అన్నాడా? 10,000 ఇచ్చాను గంగమ్మ మా అమ్మకి. ఊళ్ళోకి భోజనం ఎత్తి చెరిపారన్నాను గంగమ్మ అందరికీ. ఊళ్ళో ఉంటారు కదా ఊళ్ళో చాకలు మంగళ్ళు ఎంటుకోళ్ళు